కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ నాణ్యత లోపంతో మోటార్లు కాలిపోవడం, షాక్ కి గురై రైతులు ప్రాణాలు వదులుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ షాక్ కి గురై తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాటారం మండలం మార్వాడపల్లికి చెందిన కట్టెకోల బాపు, ఆయన కుమారుడు మనోజ్ వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేస్తున్నారు. పొలంలో విద్యుత్ మోటార్లు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కి గురయ్యారు. ఘటనా స్థలంలోని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తండ్రి కొడుకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు పొలం దగ్గరికి వెళ్ళిండ్రు. వాళ్ళది వచ్చేసి గంగారం విలేజ్. అది పొలం వచ్చేసి ఎడ్లేపల్లి శివార్లో ఉంటది, కొయ్యూరు దగ్గర. ఇద్దరు నిన్న పొద్దున వెళ్ళారు పొలం దగ్గరికి. నిన్న సాయంత్రం 4 గంటలకు మామూలుకి శంకర్ కలిసిరు అక్కడ పొలం దగ్గర. అక్కడ నుండి ఈయన కలిసి మేము మోటార్ పక్కకు తిప్పి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పారు. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఇంటికాడ వాళ్ళ మిస్సెస్ దగ్గర సెల్లు లేకుంటే ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసి రాలేదంటే వాళ్ళ తమ్ముడు పోయి మోటార్ కాడ చూసేవారికి ఇద్దరు ఆ మోటార్ మీద పడి చనిపోయి ఉన్నారు. ఇది వైర్ ఏదో ఫెయిల్ అయింది, ఇద్దరు అక్కడే చనిపోయి ఉన్నారు. పొద్దున పోయి చూసేవారు.